కాంగ్రెస్ పార్టీని చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీని విమర్శించట్లేదు, 2 ఏళ్ల పాలన మీద కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు. కాబట్టి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న డ్రామా అనేది బీఆర్ఎస్ నాయకుల వర్షం. మేడం, నిజంగా కాంగ్రెస్ పార్టీ కవితక్క గారి వెనకాల ఉండి నడిపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. అట్లా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా ఆరోపణ చేస్తే అది వాళ్ళ చాతగాంతనంగా వారు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఇదే కవితక్క గారు గదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తటువంటి మేము గదే బీఆర్ఎస్ పార్టీని కూడా కొట్టి కూసబెట్టినాం ఇంట్లో. గిదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవితక్క గారు గదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏమీ లేదు, మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు 0 అని చెప్పి ఎంపీ ఎలక్షన్లో మీరు మా కవితక్క గారు అవసరమే లేదు మాకు. అందులో మేము కవితక్క గారిని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారి తనయ వారి రక్తాన్ని తీసుకొని వచ్చి మేము చెప్తే వారు వింటారని వీరు ఆరోపించడం పిల్లలాట కాకపోతే రాజకీయాల్లో ఇక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించదు. కవితక్క గారు ఏమన్నా ఆషామాషిగా ఎవరో దారుణమే దానయ్య కూతురా ఏమన్నా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఇట్లా అరచేతిలా పెట్టి రాష్ట్రాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంతో ఆడించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల తనయ మరాఠీ మాటల మాంత్రికుడు అన్నటువంటి ఒక అతిపెద్ద టైటిల్ కలిగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె ఆమె ఎవరో చిన్నపిల్లల్లాగా ఆడ పాలుంది పోయి తాగు అని పిల్లికి చెప్పినట్టు చెప్తే ఆమె కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూస్తలేరు అని పిల్లి పాలు తాగినట్టు తాగేంత అమాయకురాలు ఏం కాదు కవితక్క గారు. కవితక్క గారి విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా మాట్లాడుతుండొచ్చు, కానీ ఒక ప్రశ్న అడుగుతా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంత ఉద్యమ స్థాయిలో గుర్తింపు రావడానికి కవితక్క కారణం కాదా? ఈరోజు మీరేమో మాట్లాడతారు, మీ పార్టీ గురించి మాట్లాడుతారు, ఉద్యమం గురించి మాట్లాడతలేను. మళ్ళా ఉద్యమం జరిగిన దానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏం సంబంధం లేదు, అదంతా విద్యార్థులు యువకులు, అదంతా వేరే విషయం. మళ్ళా కేవలం పార్టీ గురించి చెప్తున్నా. ఆ పార్టీకి ఇంత గుర్తింపు రావడానికి కారణము ఆమె బతుకమ్మను బోనాన్ని ఎత్తుకొని దేశ విదేశాల్లో ఆమె బతుకమ్మ ఆట ఆడినందుకే మీ పార్టీకి ఇంత గుర్తింపు వచ్చింది. అట్లాంటి ఆమెను తీసుకొచ్చి మేము మాట్లాడితే ఆమె మాట్లాడిద్ది, మీరు వింటారు, మేము అందరం చూస్తాం. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుంది? గతంలో నేను అనేక వేదికలపైతో పాటు ఈ వేదిక పని కూడా చెప్పిన, చాలా తొందరలో బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ఒక విపత్తు రాబోతుంది, దానికి కవితక్క గారి నాయకత్వం వహిస్తారు. చెప్పలేము, భారత రాష్ట్ర సమితి అయినట్లు భారత జాగృతి సంస్థ ఇంకొక బీజేపీ రావచ్చు, లేదా తెలంగాణ జాగృతి పార్టీ అని ఇంకో టీజేపీ కూడా రావచ్చు అని నేను గతంలో చెప్పిన రికార్డు ఉంటుంది. అట్లా కాబట్టి ఏంటంటే ఈరోజు బీజేపీ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీరందరూ కూడా ఒకటైపోయి వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నిటిని కూడా తప్పించుకోవడానికి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి కవితక్కని నడిపిస్తుందని వీళ్ళు ఒక వ్యాఖ్యలు ఏవో తప్పించుకోవడానికి ఈరోజుకి బాగుంటాయి, కానీ ఇవన్నీ నిజం కాదు. ఎందుకంటే గతంలోనే నాకు తెలిసినంత వరకు దాదాపు 2017-18 టైం కన్నా ముందే 14-15 టైంలోనే కవితక్క గారు ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్తో మాట్లాడుకుంటూ నాకు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం లేదని చెప్పినటువంటి ఇంటర్వ్యూ కూడా ప్రజలకు గుర్తు ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా గుర్తులేదంటే సోదరు కూడా మిత్రులు కూడా గుర్తులేదంటే నేను వినిపిస్తాను దాన్ని. చాలా ఇంపార్టెంట్ ముచ్చట. కేసీఆర్ కూర్చున్నాను టీఆర్ఎస్ పార్టీ అనే వరకు డిఫరెంట్ అయిపోతుంది కదా. గ్రౌండ్ లో టీఆర్ఎస్ కార్యకర్తలతో సంబంధం లేకుండా జాగృతికి ఒక సపరేట్ వ్యవస్థ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు, సపరేట్ ఫిలాసఫీ ఉన్నది. కొన్ని టీఆర్ఎస్ ఫిలాసఫీలతో ఫ్యూచర్ లోను మరి తర్వాత మేము యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో నేమంటున్నా, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది కవితక్క గారిని పెద్దగా నెత్తిన పెట్టుకున్న సందర్భాలు ఏం లేవు. కవితక్కనే మా నాయన, మా అన్న, మా బావ అని ఆమంతా కామపోయి పూసుకున్నదే తప్ప వాళ్ళేమి మరి మా చెల్లె మా బిడ్డ అని ఫస్ట్ టైం ఎంపీగా అవకాశం ఇచ్చారు, రెండోసారి ఎంపీగా. జాగృతి సంస్థ ఉంది కాబట్టి, ఈ జాగృతి సంస్థల నిజమైన ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి పూసుకున్నకి ఈ కవితక్కకు ఒక్క ఎంపీ స్థానం ఇవ్వకపోతే మన పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమంలో పనిచేసినటువంటి అనుబంధ సంస్థలో పనిచేసినటువంటి ఈ జాగృతి ఉద్యమకారులందరూ పక్కకి వెళ్ళిపోతే మనకు అధికారం రాదు అని గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఒక ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. ఇచ్చి ఏం చేసిరు? కవిత గారికి ఏమైనా పెద్ద గొప్ప కిరీటం ఏమైనా పెట్టిరా? మామే కష్టపడి పార్లమెంట్లో ఆ మాట ఈ మాట, ఆ నోటీసు ఈ నోటీస్ ఇచ్చి ఇగో నేనంటూ ఉన్నా అని చెప్పి ఆమె ఏదో కష్టపడి ఉత్తమ పార్లమెంటరీగా
అది తెచ్చుకున్నది. దానికి మీ పాత్ర ఏముంది ఆడ? కాబట్టి ఏంటంటే జాగృతి సంస్థలో ఉన్నటువంటి ఉద్యమకారులు, నేను వాళ్ళ కార్యకర్తలు అన్నాను, ఉద్యమకారులను గుర్తుపెట్టుకొని ఎక్కడో చోట కవితక్క గారికి అప్పుడు ఇప్పుడు గింతో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ ఆమె మీద బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఏం ప్రేమ లేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడేమో ఆమె ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారంటే, బిడ్డ ఎంపీకి ఓడిపోగానే ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు, ఉద్యోగం లేకపోతే 4 రోజులు ఉండలేకపోతున్నారు, తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వలేదు అని అప్పుడు ఇప్పుడు కూడా మాట స్టార్ట్ అయినా పాపం చాలా కష్టపడి తీసుకొచ్చుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదు అంటారు. నేనేమంటున్నా, ఆమె కష్టపడింది దేనికోసం? ఆమె దానికోసమే. ఆమెకు ముందు నుంచి తెలిసి బీఆర్ఎస్ పార్టీలో నేను సస్టైన్ అవ్వాలి అంటే నా ఒక్కదాని వల్ల ఏం కాదు, కేవలం కేసీఆర్ బిడ్డగా నాకు ఇక్కడ ఏం ఉండదు కాబట్టి మొదటి నుంచి తను జాగృతి అని చెప్పి ఒక సంస్థను, ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఉంటే తన బలాన్ని, తన సైన్యాన్ని, తనకు కావాల్సిన అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధంగా ఉంచుకుంది. ఈ రోజు కూడా మేము అంటున్నాము, ఆమెకు ఎమ్మెల్సీగా అంటే ఎంపీగా ఓడిపోతే 40 రోజులు కాదు 4 నెలలు కూడా ఊకుండకుండా ఉద్యోగం వెంటనే ఎందుకు ఇచ్చిందంటే, ఒకటి బిడ్డ విన ప్రేమని, ఈ బిడ్డ మీద కన్నా ఇంకో పెద్ద ప్రేమ ఏంటంటే, ఈ జాగృతి సంస్థలో ఉన్నటువంటి ఉద్యమకారులకు మీ దగ్గర ఉన్నటువంటి లూపోల్స్ అన్నీ తెలుసు కాబట్టి ఈమెకు ఒక్కదానికి ఒక పదవి ఇవ్వకపోతే ఏమైపోతుందో టెన్షన్లో ఇచ్చారు, గంతే తప్ప ఎక్కువ ప్రేమ ఏం లేదు. ఇంకోటి కవిత, ఇది బీఆర్ఎస్ పార్టీకి కవితక్క గారి మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు కవితక్క గురించి చెప్తా. కవితక్క గారు నిన్న ఆస్క్ కవిత అని, ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాంలో ఆస్క్ కవిత అని ఒక ప్రోగ్రాం పెట్టారు. మంచిదే, బాగానే పెట్టారు. మీరు కేటీఆర్ గారు కాకుండా మీరు కొత్తగా ఏమైనా చెప్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసినాం మేడం. కానీ మీరు కూడా మరి మీరే ఆన్సర్లు చెప్పినరా, మీ టీం కూర్చొని ఆన్సర్లు చెప్పినరా మాకు తెలియదు. కానీ నా మిత్రుడు ప్రశ్న అడిగి, దుర్గం శ్రీహరి అని నా మిత్రుడు, ఆయన ట్విట్టర్లో క్వశ్చన్స్ అడిగిండు. ఒక 2 క్వశ్చన్లు అడిగితే 3వ క్వశ్చన్కి బ్లాక్ చేశారు. కేటీఆర్ గారు కూడా చేసింది ఇదే, 2 ప్రశ్నలను సూటిగా అడిగితే 3వ ప్రశ్నకు బ్లాక్ చేస్తుండే. అట్లానే 2 ప్రశ్నలు సూటిగా అడిగిండు నా మిత్రుడు. ఏమని? 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని అతిపెద్దగా లూటీ చేసింది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, హరీష్ రావు గారు, ఈ ముగ్గుట్లో ఎవరో చెప్పండి మేడం అని ఒక ప్రశ్న అడిగిండు. ఇంకో ప్రశ్న ఏం అడిగిండు అంటే, ఈజ్ యువర్ ఫాదర్ ఇండైరెక్ట్లీ ఎంకరేజింగ్ యూ బై నాట్ అపోజింగ్ యువర్ కామెంట్స్ ఆన్ హరీష్ రావు అండ్ అదర్ లీడర్స్ అని ఇట్లా 2 క్వశ్చన్లు అడిగేసరికి 3వ క్వశ్చన్కి బ్లాక్ చేశారు. నేను ఇది సూచనగా చెప్తున్నా మిత్రులకి, మీరు కల్వకుంట్ల తారక రామారావు లాగా ఇట్లా బ్లాక్ చేయకండి. ఆన్సర్ చెప్పండి, ఏం జరిగింది అనేది ఆన్సర్ చెప్పండి. చెప్పలేకపోతే మీరు కనీసం బ్లాక్ చేయకపోయినా దాన్ని విడిచిపెట్టండి. కానీ ఇట్లా బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కూడా కల్వకుంట్ల తారక రామారావు లాగా మిలిగిపోతారు. అట్లా కావద్దు. కనీసం మీరైనా నాయకురాలుగా మీ పార్టీ అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం నిలబడాలని కోరుకుంటున్నాం. మేమేమి రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అన్నట్టు మేము కోరుకుంటలేం. ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష పాత్ర పోషించే వాళ్ళు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ విషయం చెప్తున్నా. అయితే గతంలో ఏమంటారు, ఇట్లా అవినీతి జరిగింది ఇవన్నీ పూర్తిగా చెప్తున్నారు. అయితే సమాచారం చెప్తున్నారు మేడం. సమాచారం చెప్పడం మంచిదే, కానీ ఈ సమాచారం చెప్పడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీరు ప్రెస్ మీట్ పెట్టి సమాచారం చెప్తున్నారు, ప్రజలందరూ వింటున్నారు, మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీరు అట్లా చేసినారు ఇట్లా చేసినారని మన అవతలకు ఏమంటే బ్లాక్ చేయగలం ఇక్కడ వరకు. కానీ దీని పర్యవసానం అనేది ఏముండదు. కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఈ సమాచారాన్ని మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు ఆధారాలతో సహా మీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు నిజంగా ఈ యొక్క అవినీతిని వ్యతిరేకించినట్లుగానే చూడాలి తప్ప ఉట్టిగా మీరు చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అయితే ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడుకుంటూ విచారణ ఏమైంది, ఆ విచారణ ఈ విచారణ అన్నారు. మా విచారణలు ఎప్పుడు కూడా కాలయాపనకు ఉండవు మేడం. మా విచారణ ఎప్పుడు కూడా కాలయాపనకు ఉండదు. అయితే జరుగుతుండొచ్చు, ఒకటి ఏంటంటే ఆలస్యం జరుగుతుండొచ్చు. కానీ ఆలస్యం జరిగింది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా దాన్ని అలక్ష్యంగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే అధికారంలో లేని రోజు చెప్పినాం, ప్రభాకర్ రావు నిన్ను తీసుకొచ్చి జైల్లో కూర్చోబెడతాము, నిన్ను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పినాం. దానిపైన విచారణ చేస్తే ఇదే వేదిక పైన చాలామంది మాట్లాడినారు, ఏమీ జరగదు దాంట్లో, ఏమీ జరగదు, ఆ ప్రభాకర్ రావు రాడు, అది కాదు, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అక్కడనే పోతుంది ఇక్కడనే పోతుంది, నేను బాధితుడిని సార్ అని చెప్పి కాగితం తీసుకొచ్చి చూపిస్తే కూడా ఇవన్నీ ఏమీ జరగవన్నారు. కానీ ఏమన్నారు, ఈ రోజుకి వచ్చేసరికి డేట్ ఎంత, 13/12/2025 నాటికి అన్ని ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు ఏంటి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి, పోలీసుల ముందు లొంగిపోయిన SBI మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఏమని, అప్పుడు దాకా వచ్చి పోలీసుల ముందు లొంగిపో, లేకపోతే నీ బొక్కలు ఇరుగుతాయని చెప్పి. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు చేస్తుంది.
కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా చెప్పిన టయానికి జరగకపోయినా ఈ రోజు చేయాల్సిందాన్ని 2 రోజులకైనా ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి గౌరవనీయులు కవితక్క గారికి ఒక సూచన ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి నాయకురాలుగా మీరు అంటే ప్రజాపక్షమై కొట్లాడడానికి మీరు సిద్ధమైనారు కాబట్టి ప్రతిది కూడా గత 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా మీద ఆధారాలతోని ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ పార్టీకి ఏమొద్దు, ప్రభుత్వానికి అధికారులకు ఇవ్వడం వల్ల ప్రజలకు మంచి చేయడానికి మీరు సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఫైనల్గా ఏంటంటే కవితకి వెనుక మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదు, ఉండదు, ఉండబోదు. ఇది క్లారిటీ చెప్తున్న వాళ్ళకి. సో రాజు గారు, కవిత గారి ఎపిసోడ్ ఫస్ట్ నుంచి మీరు కూడా చూస్తున్నారు బీజేపీ పార్టీగా. సో ఇప్పుడు ఏదైతే ఆవిడ ఆరోపణలు చేస్తున్నారో ఎమ్మెల్యేల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రస్తుత ఎమ్మెల్యేల మీద అండ్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడ పార్టీ పెడతాను 29 ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటుంది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తాము అని చెప్తుంది. సో ఇదంతా కూడా బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది ఆవిడ పార్టీ గురించి కానీ పోటీ చేయడం గురించి కానీ? ఒక్క మాట రాజన్, ఒక్క నిమిషం, ఒక్క మాట. నిరంజన్ రెడ్డి గారు వారు దయచేసి అట్లా మాట్లాడదు. ఎందుకంటే సరే ఏమైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలు, వారు నమ్మి వారికి రాజకీయ భిక్ష జీవితాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు వారి కుమార్తెను, కనీసం వారి కుమార్తెను దృష్టిలో కూడా పెట్టుకోకుండా వారు మాట్లాడడము ఏమైనా చర్య. అందులో ఒక మహిళ గురించి అలా మాట్లాడడము ఆయనకు ఉన్నటువంటి చిన్న బుద్ధిని చూపిస్తుంది. వారు పెద్ద మనసుతోని వారు అనేది తెలుస్తుంది ప్రాసెస్. నిరంజన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, కేసీఆర్ బిడ్డగానే ఇన్ని రోజులు గౌరవించాము, ఇప్పుడు అదే గతంలో కూడా నిరంజన్ రెడ్డి గారు షర్మిల గారు గురించి అంటే ఏంటంటే వారు రాజకీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు మన మాటలు చిన్నగా ఉండకూడదు. వారు బేషరత క్షమాపణ, వారు ఉందాతనాన్ని కాపాడుకోవాలి. తండ్రి లాంటి వ్యక్తి నేను టాటా ఇస్తా అంటే అదేంటి మేడం? ఎప్పుడు అన్నారు ఆయన ఈ మాటలు అన్న జరిగింది ఏంటంటే గతంలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కవిత గారిని ఉద్దేశించి పుచ్చవంకాయలు ఇట్లాంటి తర్వాత వనపర్తి పర్యటనలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి వినతుల ఆధారంగా పెబ్బేరు సంత కబ్జా, కృష్ణానది కబ్జా, రకరకాల ఆరోపణలు వచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఇట్లాంటి కవిత గారి పని చేస్తే గతంలో కూడా మహిళ అయినటువంటి షర్మిల గారి పైన కూడా మంగళవారం మరదలు అని చెప్పేసి చాలా దుర్మార్గంగా మాట్లాడినట్టు చరిత్ర నిరంజన్ రెడ్డిది. కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నప్పటికి కూడా ఇట్లాంటి పిచ్చి కామెంట్స్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. మరి అది ఎంతవరకు నిజమంటే ఇంతవరకు తెలియలేదు. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు నాగరాజు, నేను ఏమంటున్నా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కొంత స్టెప్ బ్యాక్ తీసుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లకు వస్తే అడుగడుగున గ్రామాల్లో కాంగ్రెస్ గద్దలు కూల్చండి బీసీలకు అన్యాయం చేస్తా అని చెప్పేసి పిలిపినిచ్చిల్లు. నీ టీఆర్ఎస్ పార్టీ కన్నా మాట్లాడిద్దా? ఇలా కాళేశ్వరం అవినీతి పైన జరిగితే పీసీ కోర్స్ కమిషన్ ఇస్తే రాష్ట్రం దిగ్బంధించాలని చెప్పేసి ధర్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినటువంటి చరిత్ర జాగృతి. మీరు ఒక